ఈ సమయంలో ఈ 2026వ సంవత్సరపు ఆరాధనకు ఆయన దాచి ఉంచిన ప్రతి విధములైన ఆశీర్వాదాలన్నింటిని బట్టి దేవదేవుడు మనల్ని ప్రేమించి గడిచిన రాత్రంతా ఆయన మన కొరకు దాచి ఉంచిన ఉద్దేశాలేయో తెలియజేశారు. ఈ ఉదయకాలము మనము దేవుని దగ్గర ఎలా ఉంటే ఆ కృపకు మనం పాత్రులమై ఉంటామో ఆయన తెలియజేసే సమయం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. 75వ కీర్తన 75వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా తండ్రి, ఈ సంవత్సర ప్రారంభంలో మీరు మాకిచ్చుచున్న ఈ వాగ్దానము నీ పాత్రలో, నీ మహిమలో మీరు దాచి ఉంచిన ప్రతిదీ మేము ఏ రీతిలో నడుచుకోవాలో, ఏ రీతిలో ఈ నూతన సంవత్సరంలో సిద్ధపాటును కలిగి ఉండాలో మాకు తెలియచేసిన వాక్కును బట్టి వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ కృపయు కావలియు మా అందరి పక్షముగా నిలబెట్టి కృపనుంచమని, మాట్లాడి ఘనతను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సంవత్సరపు మొదటి దినమున దేవుడు అంటున్నాడు, ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఈ పాత్రను గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో కూడా ఒక పాత్రను గురించి ఆయన మాట్లాడుతుంటా. అది పరిశుద్ధుల ప్రార్థన కలిగిన పాత్ర. ఇక్కడేమో దేవుడు చెప్పుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది, సంభారముతో ఉంచబడింది. ఈ నూతన సంవత్సరములో దేవుని యొద్దకు వచ్చిన మనతో ఆయన చెప్తున్నాడు, పొంగుచున్న ఓటలలో నుంచి నిన్ను సంతృప్తిని ఇవ్వగలిగిన దేవుడు, పరిశుద్ధతను నీ పక్షముగా కలిగించేటువంటి దేవుడు ఆయన సన్నిధిలో మనము ఇలాగున ఉండుట ఆయన మనకిచ్చినటువంటి కృపై ఉన్నది. అయితే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మరి ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి కలిగి ఉండాలి, ఏమి సరి చేసుకోవాలి, ఏమిచ్చి యాకోబు దేవుణ్ణి మనం స్తుతించగలగాలి అంటే ఆయన అంటాడు కదా 9వ వచనములో, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము. ఈ కొత్త సంవత్సరము నుండి ప్రచురించేవారుగాను స్తుతించేవారుగాను ఆయనకు సాక్షులమైనటువంటి పిల్లలుగాను ఉండుటకు ఆయన పిలుచుచున్నాడు. ఎలాగున, బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి, మార్పు నొందండి. గడిచిన రాత్రి ఏ ఉద్దేశముతో, ఏ నిర్ణయముతో, ఏ ఆలోచనతో దేవుని ఎదుట
ప్రార్థన చేశామో ఆ ప్రార్థనలకు దేవుడు అంటున్నాడు ప్రతిఫలం ఇచ్చే సమయం. సంవత్సరాలను నూతన పరిచిన దేవుడు కార్యాలను కూడా నూతన పరిచే దేవుడు. అయితే ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో ఒక మాటను ఆయన రాస్తూ ఇలాగున దేవుడు తెలియచేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సోదరులారా, ఆయన చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితముగా మనందరి పక్షముగా నిలిచి ఆ వాగ్దానాలను నెరవేరుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నిశ్చయముగా మన జీవితాలలో నెరవేర్చబడాలి అంటే ఆయన చెప్పుచున్నటువంటి ఆ వాగ్దానము, నా ప్రియదేవుని సంగమా, మనందరి పక్షముగా ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్కును మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైనటువంటి సోదరులారా. ఎందుకంటే ఆయన చెప్తుంటాడు, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. గమనించండి, ఈ నూతన సంవత్సరములో ప్రారంభములో దేవుడు చెప్తున్నాడు, శాపమంతా ఏమవుతుందంట? ఆశీర్వాదం, మేలుగా మలిచే కాలం. నా ప్రియులారా, నీ గురించి ఇతరులు ఏమి పలికినా దేవుడు దాన్ని ఏం చేస్తాడట? ఆశీర్వాదముగా నిన్ను మార్చే కాలం. ఈ సంవత్సర ప్రారంభంలో నీకు ఇస్తున్న వాగ్దానం, జీవము కలిగిన దేవుడు కీడును మేలుగా మార్చడానికి ఆయన చెప్పుచున్నటువంటి ఈ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర పాత్ర ఉన్నది. ఆ పాత్ర ఉబుకుచున్నది. ఆ ఉబుకుచున్న పాత్రలో నుంచి దేవుడు అంటున్నాడు, ఎందుకంటే నీవు స్తుతిగా ఉండగలిగితే, సాక్షిగా ఉండగలిగితే, ఆయనను కీర్తించగలిగే బిడ్డగా నువ్వు ఉండగలిగితే, ఆయన అంటున్నటువంటి మాట, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన వాడు. మరి ఈ శాపం ఆశీర్వాదంగా ఉంచబడాలంటే నీవెక్కడ ఉండాలి? ఎలాగ ఉండాలి? ఏ మార్పుతో మనం ప్రారంభించాలి? ఈ నూతన సంవత్సరపు కాలములో కీర్తనకారుడి ద్వారా ఆయన మాటలను తెలియజేస్తాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయములో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, 1వ అధ్యాయం 1వ వచనము నుండి, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుచు, ఆయన మాటలకు లోబడి, మనుషుల ఆలోచనల కన్నా దేవుని ఆలోచన మన జీవితాలలో మేలైనదిగాను, నీ ఉద్దేశాలను సఫలం చేసేందుకు సంవత్సర ప్రారంభం నుండి యెహోవా కన్నులు నిన్ను వెతుకుతాయి. గుర్తుంచుకో, సంవత్సరం దాటిన తరువాత నుండి యెహోవా కన్నులు నిన్ను ఆశీర్వదించడానికి, నీ ఆలోచన, నీ నడక, మాట, తలంపులను కనిపెట్టేటువంటి దేవుడు. ప్రియులారా, ఆ దేవుడు చెప్తున్నాడు, నువ్వెక్కడుండాలట? అతడు ఎలా ఉండాలట? నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు. ఈ సంవత్సర ప్రారంభం నుంచి నేను సఫలం అవుతానని విశ్వాసం ఉంచు. నా ప్రార్థనకు దేవుడు నిర్వచనముగా పరిస్థితులను మార్చి శాపాన్ని ఆశీర్వాదముగా చేయగలిగిన దేవుడు. చాలా మంది జీవితాలలో క్యాలెండర్లో కాగితాలు మారుతున్నాయి, కానీ హృదయాలలో
మార్పు లేదు, హృదయాలు మార్చబడలేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో ఒక మాటను ఆయన రాస్తూ అక్కడ ఖచ్చితంగా తెలియజేస్తున్నటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. గమనించండి, ఈ నూతన సంవత్సరములో దేవుడు చెప్తున్నాడు, లోకముతో ప్రత్యేకమవు, లోకము నుండి వేరుపరచబడు, దేవుని చిత్తములోనికి రా. మనుష్యులు ఏమనుకుంటారు అన్నది నీకు అనవసరం, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అదే నీకు ముఖ్యం. మనుషుల మాటలు నీటి మీద రాతలు, ఆవిరి వంటివి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోక మర్యాదను గురించి ఆలోచిస్తే దేవుని దగ్గర నీ కృపను నీవు పోగొట్టుకుంటావు. నీ గురించి దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎంతమంది ఆ ప్రార్థన చేశారో ప్రియులారా. రాత్రికాల సమయంలో దేవుడు ఒక ఉన్నతమైన సందేశం మనకి, ఒక గొప్ప ఆశీర్వాదంతోనే ప్రారంభించారు. ఈ ఉదయం మరలా చెప్తున్నాడు, మనుష్యుల వైపు ఆనుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు, నువ్వు దేవునిలో నాటబడు. ఈ రోజు నుంచే నేను క్రీస్తులో ఫలించాలి, ఆయన కొరకు నేను బ్రతకాలి. లోక మర్యాద నాకు అక్కరకు రానిది. లోక మర్యాద ఎలాంటిది? అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమున్నా లేకపోయినా నువ్వు దేవుని నీతిని అనుసరిస్తే నీ కష్టకాలములో, నీ మరణ కాలములో, నీ బలహీనతల కాలములో నిన్ను ఆయనలో నాటిన దేవుడు నిన్ను ఎండిపోనవాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ పవిత్రతకు యథార్థతను రూపించబడినటువంటి దేవుడే చెప్పాడు కదా, నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు ఈ రోజు నుండి. ఎప్పుడు నీవు ఆయన మీద ఆనుకో, నీ నిర్ణయాలు పక్కన పెట్టి దేవుని మీద ఆనుకునేటువంటి మనస్సును నువ్వు తెచ్చుకున్న రోజున, నిర్మించుకున్న రోజున, నా ప్రియ సహోదరులారా, అయినటువంటి ఈ లోక మర్యాదను అనుసరించక ఏముండాలంట? ఉత్తమము. గమనించండి, ఉత్తమమైందంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మంచి ప్రోడక్ట్ ఉన్నా కానీ మనం ఏం చేస్తాము? ఇంకా బెనిఫిట్, ఇంకా మంచిది ఏదైనా ఉందా? ఏదో బజార్కి వెళ్ళాం కదా, కళ్ళు కనిపించిన కొందెచ్చేయంగా ఏం చేస్తాము? అందులో పరిశీలన చేస్తాం, పరీక్షించుకుంటాం, వస్తువు సరిగ్గా ఉందా లేదా అన్నది, దాని నాణ్యతను మనము చూస్తాము. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు లోక మర్యాద కాదు, ఉత్తమమైన దేవుని యొక్క వాక్యాన్ని వెతుకు, ఆయన వాక్యాన్ని పట్టుకో. ఉత్తమమైనది నిన్ను దేవుని యొక్క చిత్తములోనికి, ఆశీర్వాదములోనికి నిన్ను నడిపించేది. ఆ ఉత్తమమైనటువంటి కార్యాలను నిన్ను నూతన పరిచేది, ఉత్తమమైంది నిలవ ఉండేది. దేవునికి స్తోత్రం. ఉత్తమమైంది ఎలాంటిది? నిలవ ఉండేది. నా ప్రియ సహోదరులారా, ఎందుకనంటే దేవుడు తెలియజేసినటువంటి ఆ మాటలో ఉత్తమమైంది పాడైపోదంటే ఎప్పుడున్నా. ఉప్పును సరిగ్గా భద్రంగా ఉంచితే ఎప్పుడన్నా పాడైపోతుందా? బియ్యం పాడవుతాయేమో, పప్పు పాడవుతాయేమో, రకరకాల కూరగాయలు పాడైపోతాయేమో, ఉప్పు పాడైపోద్దా? అందుకని దేవుడు అన్నాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచి. ఉత్తమమైన దాంట్లో రుచి ఉంది, పరీక్షించుకున్న వాటిలో మేలైనది. పౌలు గారు అంటారు కదా, సమస్తమును పరీక్షించి మేలైన దానినే నువ్వు పట్టుకో. పరీక్షించుకోవటం అవసరం. ఈ నూతన సంవత్సరంలోనికి ఏదో వచ్చేసామో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకుంటే ఏమన్నా ప్రయోజనమా? పరిశీలన, పరీక్ష అవసరము. అందుకని అంటున్నాడు, ఉత్తమమును అనుకూలమును. నువ్వు దేవునికి అనుకూలంగా మారాలి,
దేవుని దగ్గర సరి చేసుకోవాలి. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రతి సంవత్సరము దయావస్త్రము, దయా కిరీటము, కార్యాలు నూతన పరిచేది. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అంటే దేవుడు, మనం క్షమించమేమో, దేవుడంట తన కోపాన్ని అంతటిని వెనక్కి తీసివేసి నా పిల్లల్ని నేను నూతన పరచాలి, నా బిడ్డలకు ఈవులను నేను సమర్పించాలి, నా బిడ్డలకు నేను సంతృప్తినివ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, దుఃఖాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు అంటున్నాడు, అనుకూలము సమయము దేవునికి ఇవ్వటం అనుకూలం. అనుకూల సమయం, ఆలోచనలు కాదు, అనుకూలం. ఇదే రక్షణ దినం, ఇది దేవుని సన్నిధి. ఆయన గుమ్మములోనికి ప్రవేశించు వారిని ఆయన దూతల చేత స్వస్థత ఆశీర్వాదాలతో ఆయన లోపలికి తీసుకుని వచ్చే దేవుడు. పరిచారకులతో ఆయన మందిరములోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడు. అనుకూల సమయం ఇంకేమై ఉండాలంట? సంపూర్ణమై ఉన్నదే. గమనించండి, ఉత్తమమునో అనుకూలమో ఎలా చేస్తున్నట? సంపూర్ణత. సంపూర్ణత ఎక్కడుందనంటే దేవుని సన్నిధిలోనే సంపూర్ణత ఉన్నది. దేవుని కృప దగ్గరే ఆయన మహిమ మనకు దొరుకుతున్నది. ఈ సంవత్సర ప్రారంభంలో ఆయన కృపను మన ఎడల తక్కువ చేయక, నువ్వు ఉద్దేశించు వాటికన్నా, నువ్వు అడిగే వాటికన్నా దేవుడు మనసులో నీకు ఉన్నతమైన ప్రశస్తతను కలిగిస్తున్నాడు. అందుకనే దావీదు గారు అంటారు, అయ్యా నా బ్రతుకు దినాలు లెక్కించడం నాకు నేర్పించు. ఇది సరిదిద్దుకునే సమయం. ఇంకొంచెం ఆయుష్ ఇచ్చాడంటే నిన్ను సరి చేసుకోవడానికి. ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు మనందరికీ చెప్పుచున్న మాట, ఈ సంవత్సరం మనకి దొరికింది అంటే, ఈ రోజులో మనం ప్రవేశించామంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణతలోనికి రా. అసంపూర్ణంగా ఉండిపోయేవేమో 2025లో, అనాలోచనగా ఉండిపోయిందేమో, క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయావేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను చూచి ఎత్తిన చేతులు దీవించే చేతులుగా చేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను ప్రశ్నించే నోర్లను వాడు దేవునిలోనికి వెళ్ళి బలపరచబడ్డారు, పరిపూర్ణులుగా మారారు, పరిశుద్ధ కార్యాలు చూచారు అని నిన్ను గురించి దేవుడు సాక్ష్యాన్ని సిద్ధపరిచి ఉంచారు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, దేవుని చిత్తమేదో పరీక్ష. కొత్త సంవత్సరంలోకి వచ్చేసి కొత్త బట్టలు వేసుకుంటే కాదు, పరీక్ష అవసరం. విశ్వాసములో నూతనముగా వచ్చిన మనము పరిశీలన చేసుకోవాలి. 2026 నుంచి నేను దేవుని కొరకు ఇలాగు బ్రతుకుతాను, నేను దేవుని గ్రంథాన్ని ఈ రోజు నుండి ప్రారంభిస్తాను. నా విశ్వాసాన్ని, ఇదిగో గడిచిన జీవితంలో ఎన్నోసార్లు వైదొలికిపోయాను, ఎన్నోసార్లు ఆయాసపరిచాను, కానీ నూతన శకము నేను నూతనముగా ఆయన కృపలో నేను బ్రతుకుతాను. ఆయన కార్యాలను వర్ణించేవారుగా, ఆయన సాక్ష్యాలను చెప్పేవారుగా, నేను ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించగలిగినటువంటి వారుగా నేనుంటాను. నా పరిశీలన చేసుకుంటాను. అందుకని అంటున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారాలి. ఈ కొత్త సంవత్సరం రోజున మారవలసింది బట్టలు కాదు, మారవలసింది రంగులు కాదు, మారవలసింది మాటలు కాదు. దేవుడు ఏమంటున్నాడు? మనస్సు మారాలి, మనస్సు మారాలి. మారిన మనస్సుతో, నూతన హృదయముతో, నూతన నడవడికతో నీవు సరి చేసుకుంటే ఏమవుతావంట? రూపాంతరం. రూపాంతరం. గొంగలి పురుగు, ద క్యాటర్ పిల్లర్, గూడు కట్టేసిన తన జీవితాన్ని
నాకిన తన జీవితాన్ని, అసహించుకునే తన జీవితాన్ని రంగుల వలయముగా, అందరూ ఇష్టపడే విధముగా తన జీవితాన్ని ఏ రీతిలో మార్చుకున్నదో ఈరోజు ఈ వాక్యము మనందరికీ చెప్పుచున్న మాట. నువ్వు నూతన పరచబడాలి. నూతన సంవత్సరంలో రావాల్సింది ఏంటంటే మనస్సు మారాలి. నీ మనస్సులో దేవునికి చోటుందా, వాక్యానికి చోటుందా, లోకానుసారమైన వాటికి చోటుందో పరిశీలన చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షముగా నూతన క్రియలను జరిగించే జరిగించు దేవుడనని ఆయన మాట ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యాన్ని నీవు ఎరిగి, నీవు నిరీక్షణ కలిగి, ఆయన మాటలను నీవు కట్టుకుంటే దేవుని కోటలోనికి మరలా ప్రవేశించుటే రూపాంతరము. దేవుని మాటలను విని దాని ప్రకారము నడుచుటయే నూతనమైన రూపాంతరము. ఈ కొత్త నిబంధన నిన్ను నూతన పరిచేది. ఈ కొత్త సంవత్సరము ఆయన గుప్పిలిలోనికి, ఆయన రెక్కల నీడలోనికి నిన్ను పిలుచుచున్నటువంటి సమయమై ఉన్నది. ప్రియదేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత వాత్సల్యత కలిగిన వాడు. అందుకని యోహాను రాసిన ఆ మొదటి పత్రికలో ఆ మాటలను మనం చదివినప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆయన కొన్ని మాటలను అక్కడ మనందరికీ తెలియచేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సోదరులారా, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలను చదువుతున్నప్పుడు ప్రియమైనటువంటి సోదరులారా, రెండవ అధ్యాయము 3వ వచనము, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఎలాగునా రూపాంతరము చెందుట వలనే, మారు మనసు పొందుట వలనే నీవు ఆయనను ఎరిగి ఉన్నావంటానికి రుజువై ఉన్నదని ఎరుగుదుమో. ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఈ కొత్త సంవత్సరంలో సత్యముతో ఉన్నావా, అసత్యంతో ఉన్నావా? దేవుని సన్నిధికి ఒట్టిగా వచ్చావా, నూతన పరచబట్టానికి వచ్చావా? ఆలోచనకర్త అయిన దేవుని దగ్గరకు వచ్చిన మనము అనాలోచనతో వెళ్ళిపోవటం కాదు, అనాలోచనగా బ్రతకటం కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ పట్ల తన క్రియలను నూతన పరిచినటువంటి ఆ దేవుడు చెప్పుచున్నటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, నా ప్రియుల 5వ వచనం అంటాడు, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా నిన్ను పరిపూర్ణుడిగా చేసే వాక్యము. ఈ 2026లో నువ్వు పరిపూర్ణుడవు, పరిపూర్ణరాలుగా ఉండటానికి దేవుడు తన ప్రసన్నతను మనకిచ్చుచున్న దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఒంటిగా విత్తబడిన నీవు గుప్పెలుగా మార్చబడదువు. ప్రైజ్ ద లార్డ్. నీ ఒంటరి ప్రార్థన దూరముగా ఉన్న వాటిని అన్నిటినీ దగ్గరగా చేర్చి ఐకమత్యమనే బలముతో, కట్టబడిన బలముతో నీ ప్రార్థన ఒక్కొక్క కట్టెను అనగా కుటుంబ సభ్యులందరినీ ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకొని వచ్చేలాగున ఈ వాక్యము కార్యాలను చేస్తూ ఉన్నది. ప్రియదేవుని సంగమా, అందుకనే ఆయన అంటున్నాడు, ప్రేమతో, పరిశుద్ధతతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనందరితో దేవుడు చెప్తున్నాడు, రిన్యూ, నిన్ను నీవు నూతన పరచడానికి. ఆయన అంటాడు కదా యెహెజ్కేలు గ్రంథంలో, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె, బండబారిపోయిన హృదయాన్ని తీసి మెత్తనైనటువంటి మనస్సును నీకు ఇచ్చే దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియదేవుని సంగమా, ఎన్నో సంవత్సరాలు మన ముందు నుంచి దొళ్ళిపోయాయి.
ఈ సంవత్సరం ఇచ్చారు అంటే, ప్రభా ఇంకొంచెం ఆయుష్ నువ్వు, నా బ్రతుకును నేను సరిచేసుకుంటా, ఈ ఆయుష్ కాలంలో నిన్ను వెతుకుతాను, నీ అందలి ఆనందాన్ని నేను అనుభవించేదను. లోకంలో ఆనందం ఏముంది? అది అశాశ్వతం. శాశ్వతమైన రాజ్యము, నిత్యత్వమైన ఆయన మహిమ, నిరంతరమైన ఆయన కృప దొరుకుతున్న ఈ సమయంలో నువ్వు ఆయన బ్రతిమలాడుకుంటే, ఆయన అంటున్నాడు కదా, ఆశీర్వాదమునకే నేను మిమ్మల్ని పిలిచి తిని, ఆశీర్వాదమునకే నిన్ను పిలిచి తిని. ఆయన మాట బ్రతికించేది, ఆయన మాట విడుదలనిచ్చేది, ఆయన కార్యాలు నిన్ను కట్టేవై ఉన్నవి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనుచు ఆయన ఎలాగో నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఈ కొత్త సంవత్సరంలో వాక్యముతో కట్టబడండి, వాక్యములో నడవండి, కుటుంబ ప్రార్థనలో ఉండండి, ఒంటరి ప్రార్థన కలిగి ఉండండి. సంఘ ఆరాధనను దొంగిలించకుండా ఈ సంవత్సరం నిబంధన చేసుకోండి. ప్రభు, ఆదివారాలు నీ సన్నిధి నుండి నేను దూరం అవ్వను, ఉపవాస ప్రార్థన నుండి దూరం అవ్వను. ఇదిగో నేను నిర్ణయం తీసుకున్నాను, నీలో అంటు కట్టబడతానని, నీతో నడిపించబడతానని. అందుకని యోహాను సువార్తలో ఆయన మాటలను రాస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన ఖచ్చితంగా ఆ మాటలన్నింటినీ ఆయన తెలియచేస్తారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 15వ అధ్యాయంలో ఆయన అంటారు కదా యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ 15వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియదేవుని సంగమా, ఆయన అంటున్నాడు, ద్రాక్షవల్లిలో నువ్వు ఉన్నావు, వ్యవసాయకుడైన తండ్రి ఈ సంఘానికి కావలిగా ఉన్నాడు, ఈ సంఘానికి కాపరిగా ఉన్న దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, తండ్రి దగ్గర బ్రతిమలాడిన దేవుడు. ఏమని? ప్రభా, ఈ ఒక్క సంవత్సరం మరలా అవకాశం ఇవ్వు, ఈ సంవత్సరం మరలా అవకాశాన్ని ఇవ్వు. గడిచిన సంవత్సరం నీ బిడ్డలు సరైన విధానంలో లేకపోయారు, ఈ సంవత్సరము నేను వారి కొరకు మంచి ఆయుచ్చును. ఎలా ఉంటుంది ఆయన కృప? ఆయన కృప ఎలా ఉంటుంది? అతడు నన్ను నమ్మి ఉన్నాడు గనక నేను అతన్ని రక్షించేదను, అతడి ఆలోచనలను సఫలం చేసేదను. అతడు ప్రార్థనా యోధుడుగా ఉంటే ఆయన అంటాడు కదా, నా ప్రియ, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన మనల్ని తీసి పారవేయక మునుపు నిన్ను చెడుపుతున్నదేదో, నీ భక్తిని పాడు చేస్తున్నదేదో, నిన్ను దేవునికి దూరముగా చేస్తున్నదేదో. అందుకని అన్నాడు, రూపాంతరం రావాలి, ఉత్తమం పరీక్ష పరిశీలన ఈ రోజు నుండే ఆ నిర్ణయంతో ప్రారంభిస్తే నువ్వు దేవుని జీవ నది వారన నాటబడిన వాడవై, ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె, ఆయన కోరుకున్నటువంటి ప్రతిష్ట వలె, ఆయనలో నడిచిన పిల్లల వలె మనలందరినీ నడిపించే దేవుడు. ఇంకేమంటున్నాడు? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించే దాంట్లో పనికిరాని కూడా ఉంటాయి. చెట్టు బాగా ఎదగాలంటే ఏం చేస్తాము? దానికి ఉన్న కొమ్మలను చెరుగుతూ ఉంటాం. ఎందుకని? మొదలు బలంగా, నువ్వు ప్రార్థనలో బలంగా ఎదుగుతున్నప్పుడు సాతానంట చిన్న చిన్న కొమ్మలనే కోరికలు పుట్టిస్తూ ఉంటాడంట. నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తాను, పర్లేదు, ఒక్కసారికి ఏమండ దేవుడు, ఈసారికి పర్వాలేదులే. కానీ దేవుడు అంటున్నాడు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. ఈ కొత్త సంవత్సరంలో అందరము పైకి బాగానే కనబడుతున్నాం,
పనికిరాందేముంది? మన దగ్గర దేవునికి విరోధమైందేముంది? ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని వాక్యం అంటది, గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది, దాన్ని దేవుడు చేత పుచ్చుకోక మునిపే, నిన్ను ఆయన కత్తిరించక మునిపే మనల్ని పరిశీలన చేసుకోమన్నాడు. పౌలు గారు అదే చెప్పారు, నీ మనస్సు మారి రూపాంతరంలోనికి రా, ఆయన ఆలోచనలోనికి రా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకనేమంటున్నాడు ఆయన, ప్రియమైన, నేను మీతో చెప్పిన మాటలను మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనునో. ఆయన మాటలు మనలో ఉంటే, ఆయన బోధ మనలో ఉంటే, ఆయన మన కొరకు చేసిన త్యాగము అనుదినము మనం నెమరు వేసుకుంటే, ఆయన చెప్పుచున్నటువంటి మాట, ప్రియదేవుని సంగమ, ఆయన ఇచ్చుచున్నటువంటి వాగ్దానాలను నెమరు వేసుకుంటూ సాగగలిగితే ఈ రాత్రి, ఈ ఉదయము దేవుడు మన పక్షముగా దాచి ఉంచినటువంటి ఆ వాగ్దానములో నువ్వు ఎవరిలో ఆనుకొని ఉన్నావో. చాలామంది చెప్తారు, నాకు ఫలానా ఆయన రోల్ మోడల్. మనకి బైబిలే రోల్ మోడల్. మనల్ని నడిపించే దేవుడు, కార్యాలను నూతనపరిచే దేవుడు, నీ పరిస్థితులను ఎలాగన్నా చక్కదిద్దగలిగినటువంటి దేవుడు నీకున్నాడో, ఆ దేవుని మీద నిన్ను నీవు సరిగ్గా అలుముకుంటూ రావాలి. క్రీస్తును బలముగా వేరుపారిన అనుభవం, పౌలు గారు అంటారు కదా, వేరుపారిన అనుభవంలోనికి, పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి స్థితిగతులలోనికి. నేను ఎక్కువ సమయం ప్రసంగించను, రాత్రంతా మీరు గడిపారు, ఆ సంగతి నాకు తెలుసు. మాకు అయ్యగారు టైం కూడా పెట్టారు, ఆ టయాన్ని ముగించేమని. హల్లెలూయా. మీరు రాత్రి వచ్చి పడుకున్నారో లేదో, మేమైతే పడుకోలేదు, ఇంకా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంకా దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, దేవుని దగ్గర గడుపుతున్నటువంటి ఈ సమయము, ఈ పరిస్థితులన్నింటినీ ఎరిగిన దేవుడు అంటున్నాడు కదా. ఎందుకంటే ఆయన తెలియదు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనునో నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరునో వాక్యమనే మాలికతో, క్రీస్తు యొక్క ప్రసన్నతలో మన జీవితాలు అప్పుడప్పుడు వచ్చి దేవుడా తండ్రి స్తోత్రం అంటే జరగదు. అనుదినము ఆయన గడప యొద్ద, సామెతలు అంటాడు కదా, గడప యొద్ద కాచుకునుండు. ఆయన మాటే జ్ఞానము, ఆయన వాక్యమే కృప. నువ్వు ఆయనలో ఉంటేనే, ఇక్కడ ఖచ్చితంగా రాస్తున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఆయన ఏందంటే వాక్యము మనకేమి నేర్పిస్తుందో, వాక్యములో చెప్పబడిన సంగతులేవో. నా ప్రియ సహోదరులారా, చాలామంది అనుకుంటారు, నాకు తెలిసిన కొంతమంది పిల్లలు అంటారు, ఈ సంవత్సరం ఒక వాగ్దానం తీసుకున్నాను, ఆ వాగ్దానంతో నా బ్రతుకు మారిపోద్ది. వాగ్దానం తీసుకున్న మాత్రం నీ బ్రతుకు మారదు. నీ మోకాళ్ళు లొంగే వరకు, నీ నోరు స్తుతించే వరకు, నీ హృదయాన్ని ఆయన ఇవ్వని వరకు, నీ హృదయార్పణ చేయనంత వరకు నువ్వు తీసుకున్న ప్రామిస్ కార్డ్ నిన్ను మార్చదు. ఆ ప్రామిస్ కార్డులో ఉన్న వాక్యాన్ని ఫాలో అవుతే, బైబిల్ని ఫాలో అవుతే, క్రీస్తు నివేదిక, ఆయన చరిత్ర, ఆయన చెప్పిన ఉద్దేశములను మన జీవితాలకు ఏం చేసుకోవాలి? అలవర్చుకోవాలి. నీ హృదయానికి ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. ఒకరోజు నీ రక్షణకు పరీక్ష ఉంది, నీ విశ్వాసానికి పరీక్ష ఉంది. దేవుడు నీకు ఇచ్చిన సమయానికి అన్నింటినీ లెక్కడిగే రోజు ఉంది, లెక్కడిగే
రోజు ఉంది ప్రియ దేవుని సంగమా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావా, వాక్యములో ఉన్నావా, లోకములో ఉన్నావా, మనుషులను నమ్ముకొని ఉన్నావా, బంధువులను నమ్ముకొని ఉన్నావా? కాదు, బైబిల్ చెప్తుంది వాక్యములో అంట కట్టబడు. నీ అంతట నీవు ఏమీ చేయలేవు, దేవుని మీద ఆనుకుంటే. పాత నిబంధనలో ఉంటుంది కదా, యెహోవా మీద ఆనుకున్న వారు శూరవీర కార్యములను చేయుదురు, రాజ్యములను జయించెదరు. ఈ సంవత్సర ప్రారంభంలో నీ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జయకరముగా దేవుడు దీవించబోతున్నాడు. మేలుగా మలుచుచున్న దేవుడు ఆయన. ఆ కార్యాలు నా జీవితాలలో నెరవేర్చబడాలి అంటే ఆయన చెప్పుచున్నటువంటి మాట, నా ప్రియమైనటువంటి సోదరు, ఆఖరిగా నేను ఒక మాటను చెప్తా ఉన్నాను ప్రియమైనటువంటి సోదరులారా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, 7వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. దేవుడి దగ్గర ఎప్పుడు నేను చెప్తాను, టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. దేవుని దగ్గర నుంచి ఒక కార్యం మనకి రావాలంటే ఏముండాలంట? ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు, నా ఆజ్ఞలు, నా వాగ్దానాలు, నా నిబంధనలు, ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాటలు నీలో నిలిచి ఉండాలి. ఈ నీరు ఎవరిలో ఉంటుందో వారు ఫలిస్తానే ఉంటారు, వాడిపోరు, ఒదిగిపోరు, ఫలాలు లేకుండా ఉండిపోరు. దేవుని మాటను నమ్మినవాడు, దేవునికి చెయ్యిచ్చిన వాడు చెడిపోయిన చరిత్ర లేదు బైబిల్లో. దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్ళిన వారు ఓడిపోయిన చరిత్ర లేదు. ఓడిపోయిన చరిత్రలో ఆజ్ఞలు వారిలోంచి వెళ్ళిపోయినప్పుడు, వాక్యము వారిలోంచి వెళ్ళిపోయినప్పుడు, ఆ ఓట వారి యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడే ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. ఈ సంవత్సర ప్రారంభంలో ఆయన వాక్యాన్ని నింపుకొని, ప్రభు నాకు ఇది కావాలి, నువ్వెందుకు ఇవ్వవో? అది ఉద్యోగమా, ఆరోగ్యమా, ఆశీర్వాదమా, నీ లోటుపాట్ల ఏదైనా వాక్యాన్ని నింపుకొని నీకు ఇష్టమైనది అడగండి, ఇస్తానన్నాడు దేవుడు. ఈరోజు ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించే తండ్రి ఉన్నాడు, నీకు కర్తగా ఉన్నాడు. కానీ నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందితే ఆయన అంటున్నాడు, మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆశీర్వాదం కావాలంటే ఏమవ్వాలంట? శిష్యులుగా మార్చబడాలి. ఓర్చుకునేవారుగా, నేర్చుకునేవారుగా, విధేయత కలిగిన వారుగా, దేవుని మాట చొప్పున సిద్ధపడేవారుగా ఉన్నవారి కొరకు ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మనందరము తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనంటే, ప్రభువా నేను నీలో ఉంటాను. నీలో ఉండాలి అంటే మనలో ఉండాలి. మనం దేవునిలో ఉండాలంటే మనకేముండాలి? కాళ్ళకు బలం కావాలి. నా కాళ్ళను లేడి కాళ్ళవలే. లేడి కాళ్ళు ఎందుకు ఆ మాట రాశాడో తెలుసా? దేవుడు అత్యధికమైన జంప్ చేయగలిగింది ఏది? ఇక్కడ జంప్ చేస్తే అక్కడికి దూకుతుంది. సింహపు నోటికి చిక్కకుండా తప్పించుకొనగలిగే జంప్ చేయగలిగింది. ఈరోజు విశ్వాసంలో బలం కావాలి, ప్రార్థనలో బలం కావాలి, దేవుని మాటలు వినే మనస్సు కావాలి. అట్టి మనస్సు మనందరికీ దయచేయనుగా. అందరం లేచి నిలబడదాం ప్రియులారా, అందరం లేచి నిలబడదాం. దేవుడు ఈ సంవత్సర ప్రారంభం మొదటి దినములో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సర ప్రారంభపు ఈ మొదటి ప్రార్థనలో దేవుడు నీతో చెప్పిన మాట, ఆయన స్తుతించటం భాగ్యము. ఆయన చేతిలో
పాత్ర ఉన్నది, ద్రాక్షారసముతో నింపబడిన పాత్ర, అది ఉప్పొంగుచున్నది. ఆ పాత్రలోనిది నువ్వు పుచ్చుకున్నావు. రాత్రే ఆ పాత్రలో పాలు పంచుకున్నాం. ఈ ఉదయం అంటున్నాడు, నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. అదే దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలు నీలో ఉండాలి, ఆయన వాక్యము నీలో నిలిచి ఉండాలి, ఆయన ప్రసన్నతలో నువ్వు ముందుకు సాగాలి. అదే దేవుడు అంటున్నాడు, నేను నిజమైన వ్యవసాయకుణ్ణి, చేనును సరిచేసేవాడు, తెగుళ్లను పారద్రోలే దేవుడు, చేదైనటువంటి పనికిరాని తీగలను కత్తిరించే వ్యవసాయకుడు మన తండ్రి. నువ్వు సరి చేసుకుంటావా? ప్రభు నన్ను దృష్టించయా, నన్ను చూడుము తండ్రి, ఇదిగో నాయనా నీకు విరోధమైంది, నీకు ఆయాసమైంది. ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే నాలో అటువంటిది ఏదన్నా మీరేకి తీసేయండి, అట్టి ఆలోచన నాకు దయచేయండి. నా నిర్ణయాలు, ఆలోచనలు నన్ను రక్షించవు ప్రభువా. నీ కృపే నన్ను రక్షించేది, నీ ప్రణాళిక నన్ను నూతన పరిచేది. నువ్వు దేవునిలో ఉండాలి, ఆయన ఓటలో, ఆయన చేతి నీడలో, ఆయన కృపా భాగ్యములో మనమందరము కట్టబడాలి. ఆయన మాటలు నీ యందుంటే, ఆయన ఆజ్ఞకు లోబడితే, దేవుడి మధ్యాహ్నం సూటిగా చెప్పాడు, మీకు ఏది ఇష్టం అడగండి. నీ కాళ్ళకు బలం కావాలి, నీ హృదయానికి బలం కావాలి, నీ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి. బలపరచబడాలి అంటే రూపాంతరం, వాక్యములో రూపాంతరం, వాక్యపు వెలుగులో, ఈ వాక్యపు సత్యములో నిన్ను నీవు సరిచేసుకుంటే, దేవుడు అంటున్నాడు, ఆయన హస్తం కొరచగా లేదు, ఆయన మహిమ దూరముగా లేదు. ఈ నూతన సంవత్సరంలో నీ పక్షముగా ఆయన కార్యాలు చేస్తున్నాడు. నమ్మిన వారు తప్పలు కొట్టి దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన చేయండి. దగ్గరగా ఇదిగో నూతన కార్యాలు, ఫైర్, ఆయన నూతన క్రియలు చేయబోతున్నాడు. నీ పక్షముగా నూతన కార్యాలు ఆయన ఫలింపుగా ఉంచడానికి, వారసులుగా ఉండడానికి, ఆయన ప్రభావం చేత నడిపించబడటానికి నీ పట్ల నాకు నూతన కార్యాలు, నూతన ప్రణాళిక దేవుని ఉద్దేశమై ఉంది. దేవుని ఉద్దేశమై ఉంది మన గురించి. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు స్తోత్రాలు. మా గురించి నీకు ఇన్ని ఉద్దేశాలు ఉన్నాయి, మాకేది ఇష్టం అది ఇస్తానంటున్నావు. కానీ నీ ఆజ్ఞకు, నీ మాటకు మేము లోబడితే నువ్వు మాలోనే ఉంటానన్నావు. నీకు సాక్షులుగా, నీకు వారసులుగా చేస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలైన వారందరితో మాట్లాడారు. బిడ్డలు రాత్రి కాలంలో నీ సన్నిధిలో ఏకీభవించారు. ఈ ఉదయకాల సమయంలో మరలా నడిపించారు. కూడి వచ్చిన కుటుంబాలు విన్న వాక్యము ద్వారా మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ కృప కావలి, దీవెనలో మా అందరి పక్షముగా నూతన పరచమని, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు మా ఎడల నూతన పరిచి, కృప వాత్సల్యతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన ద్వారా బ్రతిమలాడుస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. ఆపేసి